శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పురుష లక్షణ వర్ణనము. అగ్నిదేవుడు పలికెను, వశిష్ఠ, శ్రీరాముడు చెప్పిన రాజనీతిని చెప్పి తిని ఇప్పుడు స్త్రీ పురుష లక్షణాలు చెప్పెదను. దీన్ని పూర్వమును సముద్రుడు గర్గమును మునికి చెప్పెను. సముద్రుడు చెప్పెను, ఉత్తమ వ్రతాచరణశీలుడు గర్గ స్త్రీ పురుష లక్షణాలను వాటి శుభాశుభ ఫలములో చెప్పెదను. ఏకాధికులు, ద్విశుక్లుడు, త్రిగంభీరుడు, త్రిత్రిక్కుడు, త్రిప్రలంబుడు, త్రికవ్యాపి, త్రివలీయుక్తుడు, త్రికాలజ్ఞుడు, త్రివిపులుడు అగు పురుషుడు శుభలక్షణ సంపన్నుడు. ఇట్లే చతుర్లేఖుడు, చతుస్సముడు, చతుష్కిష్కుడు, చతుర్ధ్రంష్టుడు, చతుష్కృష్ణుడు, చతుర్గంధుడు, చతుర్హస్సుడు, పంచసూక్ష్ముడు, పంచదీర్ఘుడు, షడున్నతుడు, అష్టవంశుడు, సప్తస్నేహుడు, నవామలుడు, దశపద్ముడు, దశవ్యూహుడు, న్యగ్రోధ పరిమండలుడు, చతుర్దశ సమద్వంద్వుడు, షోడసాక్షుడు అగు పురుషుడు ప్రశస్తుడు. ధర్మ అర్థ కామములతో కూడిన ధర్మం ఏకాధికము. నట్ట గుడ్లు తప్ప మిగిలిన నేత్రములు దంతములు తెల్లగా ఉన్నప్పుడు ద్విశుక్లుడు. స్వరనాభిసత్వములు గంభీరములుగా ఉన్నవాడు త్రిగంభీరుడు. నిర్మాత్సర్యము, దయా, క్షమ, సదాచరణం, శౌచం, అస్పృహ, ఔదార్యం, అనాయాసం, శూరత్వం అను 9 గుణములు కలవాడు త్రిత్రికుడు. వేలాడు వృషణంలో భుజద్వయం కలవాడు త్రిప్రలంబుడు. తేజో యశ కాంతులచే దేశజాతి దశ దిశలను వ్యాపించేవాడు త్రికవ్యాపి. ఉదరమందు 3 ముడతలున్నవాడు త్రివలి మంత్రుడు. దేవతా బ్రాహ్మణ గురుజనుల విషయాన వినతుడు త్రివినతుడు. ధర్మ అర్థ కామముల సమయం ఎరిగినవాడు త్రికాలజ్ఞుడు. వక్షస్థల లలాట ముఖముల విపులముగా ఉన్నవాడు త్రివిపులుడు. హస్తద్వయ పాదద్వయములు ధ్వజ ఛత్రాది లేఖ చిహ్నితములై ఉన్నవాడు చతుర్లేఖుడు. వ్రేళ్ళు, హృదయం, కటి, పృష్ఠం ఈ 4 సమములుగా ఉన్నవాడు చతుస్సముడు. 96 అంగుళముల ఎత్తుగలవాడు చతుష్కిష్కువు. చంద్రుని వలె ప్రకాశించు 4 కూరలు కలవాడు చతుర్ద్రంష్టుడు. నేత్రతారలు, కనుబొమ్మలు, మీసము, కేశములు నల్లగా ఉండవాడు చతుష్కృష్ణుడు. నాసికా, ముఖం, 2 చంకలు వీటి యందు మంచి గంధమున్నవాడు చతుర్గంధుడు. లింగము, కంఠము, 2 పిక్కలు హ్రస్వంగా ఉన్నవాడు చతుర్హ్రస్వుడు. వ్రేళ్ల కణపులు, గోళ్ళు, కేశములు, దంతములు, చర్మము ఇవి సూక్ష్మంగా ఉన్నవాడు పంచసూక్ష్ముడు. చెక్కిలి, నేత్రములు, లలాటం, నాసిక, వక్షస్థలం విశాలంగా ఉన్నవాడు పంచదీర్ఘుడు. వక్షస్థలం, సంకలు, గోళ్ళు, ముక్కు, ముఖం, మెడ వెనుక భాగం ఉన్నతంగా ఉన్నవాడు షడున్నతుడు. చర్మము, కేశములు, దంతములు, రోమములు, చూపు, నఖములు, మాట ఇవి స్నిగ్ధంగా ఉన్నవాడు సప్త స్నేహుడు. 2 మోకాళ్ళు, 2 తొడలు, పృష్ఠభాగం, హస్తద్వయం, నాసిక అనేవి చక్కగా ఉన్నవాడు అష్టవంశుడు. నేత్రద్వయం, నాసికాద్వయం, కర్ణద్వయం, శిశ్నం, గుదం, ముఖం ఈ 9 నిర్మలంగా ఉన్నవాడు నవామలుడు. పద్మ సమాన కాంతి గల జిహ్వ, ఓష్ట, తాలు, నేత్ర, హస్తపాద, నఖ, శిష్నాగ్ర ముఖములు కలవాడు దశపద్ముడు. హస్తపాద, ముఖ, కంఠ, కర్ణ, హృదయ, శిరో, లలాట, ఉదర పృష్ఠములు పెద్దవిగా ఉన్నవాడు దశవ్యూహుడు. ఇతడు లోక సమ్మానితుడగును. 2 చేతులు చాపగా 1 చేతి మధ్యమాంగుల నుండి 2వ చేతి మధ్యమాంగుల వరకు ఎంత పొడవుండునో అంత ఎత్తు ఉన్నవాడు న్యగ్రోధ పరిమండలుడు. చరణములు, గుర్రములు, నితంబములు, పార్శ్వములు, పంక్షణములు, వృషణములు, స్తనములు, కర్ణములు, ఓష్టములు, ఓష్టాంతములు, పిక్కలు, హస్తలు, బాహువులు, నేత్రములు అను యుగ్మాంగములు సమంగా ఉండవాడు చతుర్దశ సమద్వందుడు. 2 నేత్రములతో పాటు 14 విద్యలు కూడా ఉన్నవాడు షోడసాక్షుడు. దుర్గంధయుక్తము, మాంసహీనము, ఎండిపోయి నాడులు కనబడుచున్నవి అయిన శరీరము అశుభం. ఇందుకు భిన్నమైన గుణమును కలది, వికసించిన నేత్రమును కలది యగు శరీరం ప్రశస్తం. ఉత్తమ పురుషుని మాట మధురంగా ఉండును. నడక మత్తగజ గమన సమానమై ఉండును. ఒక్కొక్క రోమకోపం నుండి ఒక్కొక్క రోమమే వచ్చును. ఇట్టి పురుషుడు సర్వదా సకల భయముల నుండి రక్ష పొందును. ఓం శాంతి శాంతి శాంతి.